కులగణన ద్వారా వెనుకబడిన వర్గాలకు మెరుగైన సంక్షేమ పథకాలు అభివృద్ధి అవకాశాలు వస్తాయి. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. దేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితోనే దేశంలోని జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. దేశంలో కులగణన ద్వారా వెనుకబడిన వర్గాలకు మెరుగైన సంక్షేమ పథకాలు అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సమాన భాగస్వామ్యం ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దృక్పథానికి ఇది ప్రతిబింబమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, రేగుల మల్లికార్జున్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. नरेंद्र मोदी नायकत्व बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद भारतीय जनता भारतीय जनता जय बीजेपी भारतीय जनता बीजेपी కేంద్ర ప్రభుత్వం కులగణన విషయంలో నిన్న రాత్రి అనౌన్స్ చేసింది. 2026లో జరిగే సెన్సస్ జనాభా లెక్కలతోనే చేస్తామని. 2020 జనాభా లెక్కలైనా దాదాపు 6 నెలల ముందు సంవత్సరం స్టార్ట్ కావాల్సింది. మరి కాంగ్రెస్ పార్టీ జబర్దస్తుగా ఉంది, మేము అడిగితేనే ఇచ్చిండు అని. కనీసంగా మీరు అడిగితేనే ఇచ్చిండొచ్చు, కానీ ఆ సెన్సర్న కేంద్ర ప్రభుత్వంకు మోడిపోయింది. ప్రతిపక్షంలో అడిగితే మేము ఎందుకేమైనా ఇవ్వబోతున్న పోకుండా కేవలం బలహీన వర్గాల ప్రజల కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఖచ్చితంగా కూడా నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఏదైతున్నదో అనేక రకాల ప్రజలకు ప్రత్యేక బలహీన వర్గ కులగణన కూడా సాధ్యమవుతుంది. మేనిఫెస్టో, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో లేకుండా కానీ దాన్ని పొందుపరిచి చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతున్నాం. దాదాపు 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. అధికారంలో ఇప్పుడు ఏం చేసింది? అధికారంలో లేనాడు కానీ సమస్యల్ని మీది పట్టుకొచ్చుకుంటూ అవి అయితే మీరు చేసుడు కాకుంటే భారతీయ జనతా పార్టీ అధికార పార్టీని బదనం చేసిన ఆలోచన ఏదైతే చేసిరో అవన్నీ ఆ కుట్రలు కూడా ఏం కూడా పారలేదు. నరేంద్ర మోడీ గారు లాంటి వాడు చేసినటువంటి నీకు భయపడో లేకుండా నువ్వు డిమాండ్ చేసిన వ్యక్తి కాదు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన శక్తి ఆయనే. మరి భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా ప్రజలందరూ ఆలోచించమని చెప్తా ఉన్నారు. ఒక సామాన్య కార్యకర్త ప్రధానమంత్రి, ఒక సామాన్య కార్యకర్త కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్కి వెళ్ళి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఒక ఆఫీసులో పనిచేసిన తర్వాత కేంద్ర మంత్రి. అది భారతీయ జనతా పార్టీలో సాధ్యం. కుటుంబ పాలనలో కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ సాధ్యమైతే ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నారు. నిజంగా కూడా భారతదేశ ప్రజలకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిగా కూడా అంబేద్కర్ను కనీసమైన గౌరవం ఇయ్యని కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గురించి మాట్లాడడం చాలా విదూరంగా ఉంది. అంబేద్కర్ చేసుకున్న 5 ప్రదేశాలను కూడా ఒక పంచతీర్థులకు భారతీయ జనతా పార్టీ చేసింది కనుక ఈ కులగణనను మేము స్వాగతిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అంటేనే ఒక నమ్మకం. ప్రపంచ దేశాలు కూడా భారత్ వైపు చూసే విధంగా చేసిన మోడీ గారి నాయకత్వంలో నిన్న కేంద్ర కేబినెట్ ఏదైతే జనగణన అలాగే కులగణన నిర్వర్తించడం అనేది మేము స్వాగతిస్తూ ఈరోజు వారి ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది పట్టణ శాఖ ఆధ్వర్యంలో. మరి ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మోడీ గారు జనగణన చేస్తామనేది అందరూ ఆనందించదగ్గ విషయం. బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అగ్రవర్ణాలకు కావచ్చు, ఈ జనగణన కులగణన ద్వారా అందరికీ కూడా సరైన న్యాయం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా, మరి రాజ్యాంగానికి అనుగుణంగానే ఈరోజు మన మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్ననే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కూడా మేము 15 రోజులు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ ఉత్సవాల తర్వాతనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మేమందరం కూడా పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాగతిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.